ఈరోజు మా ఇంట్లో సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఫ్రెంచ్ టోస్ట్. దీనికోసం నేను ఒక ఎగ్ని తీసుకొని ఇలా బాగా బీట్ చేసేసుకొని అందులో ఆల్రెడీ నేను షుగర్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని కూడా కలిపేసి బాగా విస్ చేసేసుకున్నాను. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో యాక్చువల్లీ సిన్నమన్ పౌడర్ వేస్తారు, బట్ మా పిల్లలకి ఇష్టం లేదని నేను ఎరగొట్టేసాను. అండ్ గీ ఆర్ బటర్ మీ చాయిస్, అది వేసుకున్నాక ఇలా బాగా డిప్ చేసేసుకొని పాలల్లో దీన్ని మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు ఈ ఫ్రెంచ్ టోస్ట్ అన్న పేరు ప్యాన్స్ ఎగ్జిస్ట్ అవ్వకముందే వచ్చిందంట. అది మరి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో దో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. అది 300 years ఓల్డ్ రెసిపీ అంటారు. సరే, ఇలా మనం బోత్ సైడ్స్ దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసేసుకుంటే అండ్ దిస్ ఈజ్ రెడీ టు ఈట్ నౌ అనమాట. మనం ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మిగిలిపోయిన ఆ కొద్ది పాలల్లో ఫుల్ బ్రెడ్ డిప్ చేయలేం కాబట్టి ఇలా పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు కదా. దట్స్ ఇట్. హాయ్ క్యాతి. సారీ క్యాతి, అది వద్దా అమ్మా కుక్క రాపవే. అసలు సారీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సమ్వన్ సెడ్ గివ్ మీ మూమెంట్ ప్లీజ్. అమ్మా చూడవే బాబు, డోర్ దగ్గర ఎవరు ఉన్నారు? అమ్మా గట్టిగా గాలి పీల్చుకో ప్లీజ్. భయమవుతుందే. నువ్వు టీవీ చూస్తాయా, నేను రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఆ చెట్లో ఉంది, కిందకి దిగుతుంది, చూద్దాం. అక్కడే చూడు, చూద్దాం. చూస్తున్నావు చెట్లు అంటే చూడు. ఇప్పుడు వస్తుంది చూడు, స్పీడ్ చేద్దామా? ఊడతావు ఊడతావు ఎక్కడికి వెళ్ళావు? తోటలో పెట్టావా? హాయ్, నన్ను కమెంట్స్ లో చాలా మంది మేకప్ టిప్స్ చెప్పమని అడుగుతున్నారు కదా. నాకైతే నేచురల్ మేకప్ చేసుకోవడమే అలవాటు. నేను ఫస్ట్ చింతపండుతో నా ఫేస్ బాగా కడుక్కొని వస్తాను. చింతపండుతో ఇత్తడే కాదు, మన ఫేస్ కూడా తలతల మెరిసిపోద్ది. నా మాయిశ్చరైజర్ కూడా నేనే తయారు చేసుకుంటాను. దానికి ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ కొద్దిగా డ్రాప్స్ నెయ్యి యాడ్ చేస్తాను. అరే ఏంట్రా ఇది? నెక్స్ట్ ఫౌండేషన్ కోసం నేను కొద్దిగా ఆల్ పర్పస్ ఫ్లోర్, కొంచెం గంధం, ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేసి ఇలా ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ పౌడర్. ఈ పౌడర్ కూడా నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ వాడుతున్నాను. ఇది ఇప్పుడు ఆల్ పర్పస్ ఫ్లోర్ అని ఎందుకంటారు అర్థమైందా? మనం ఎన్నాటికి వాడాం దీన్ని. నెక్స్ట్ లిప్స్టిక్ లాస్ట్లో. దానికోసం నేను కొద్దిగా కారం, కొద్దిగా గ్లాసీగా ఉండాలి కదా లిప్స్టిక్, అందుకు కొంచెం రెడ్ చిల్లీ సాస్ వాడుతున్నాను. లిప్స్టిక్ మనం ఎలాగా బాగుంది కదా. లాస్ట్లో ఐ మేకప్. ఏంటిది మండుతుంది, ఫేస్ కదలట్లేదు, మైదాపిండి ఎక్కువ వాడేసాను. ఒక్కసారి 1 second ప్లీజ్.